హలో గైస్, నేను మీ లేజీ మాంక్. మీరు చూస్తున్నారు సైబర్ ముచ్చట్స్. సో బేసికలీ వచ్చేసి నా ఛానల్లో సెకండ్ వీడియో. అంటే ఆల్రెడీ ఫస్ట్ వీడియో మీరు చూసే ఉండి ఉంటారు. అంటే ఈ ఛానల్లో ఏం చేస్తాను నేను, అంటే ఏ టైప్ ఆఫ్ కంటెంట్ మీకు ఇస్తాను అనేది ఫస్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. సో ఇది వచ్చేసి నా సెకండ్ వీడియో. సో అదే కాకుండా ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి బగ్ బౌంటీ ప్లేలిస్ట్ యొక్క స్టార్టింగ్ వీడియో. ఈ మీ ఈ ప్లేలిస్ట్ లో మీకు బగ్ బౌంటీ స్టార్టింగ్ టు ఎండ్ వరకు మొత్తం అన్ని వీడియోస్ మీకు హెచ్ఎఫ్ రూపంలో ఉంటాయి. ఓన్లీ కీ మాత్రమే కాదు, మీకు ప్రాక్టికల్ వేలో కూడా చూపిస్తాను. అంటే లైవ్ హంటింగ్ చేసి మీన్ ప్రాక్టికల్ గా మనం ఎలా బగ్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాక్టికల్ గా బగ్స్ ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి అనేది కూడా నేను మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో చెప్తూ వస్తాను. సో ఈ రోజు యొక్క వీడియో కంటెంట్ వచ్చేసి వాట్ ఈస్ బగ్ బౌంటీ ఏంటి అని. అండ్ అలాగే బగ్ బౌంటీలో స్కోప్ అంటే ఒక టార్గెట్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో స్కోప్ అంటది, స్కోప్ అని చూస్తారు అనమాట. అదే ఆ స్కోప్ అంటే ఏంటి. అండ్ అలాగే మీకు ప్రాక్టికల్ గా అంటే కాల్ లినక్స్, ఈ వర్చువల్ బాక్స్ వీటి గురించి కొంచెం చెప్తాను. అండ్ అలాగే ఇంకా ఓవర్స్ టాప్ 10 అంటే ఏంటి. అండ్ అలాగే ఈ ఓవర్స్ టాప్ 10 ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఆ చెక్ లిస్ట్ అంటే ఏంటి, ఆ చెక్ లిస్ట్ దేనికోసం యూజ్ చేస్తారు అని నేను మీకు క్లారిటీగా చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చూస్తా అంటే ఇప్పుడు మనము ఫస్ట్ స్లైడ్ వచ్చేసి వాట్ ఇస్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్. సో బేసికలీ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ వచ్చేసి కంపెనీస్ అనేది వాళ్ళ సర్వీసెస్ లో ఎటువంటి బగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఫైండ్ అవుట్ చేయమని చెప్పి పబ్లిక్ డొమైన్ లో ఇచ్చేస్తారు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక కంపెనీ పెడుతున్నాను. సో నా కంపెనీ ఒక వెబ్సైట్ ఉంది నాకు. సో నేనేం చేస్తానంటే నార్మల్ గా నా కంపెనీలో ఎంప్లాయీస్ ఉంటారు. దేనికి, నా సెక్యూరిటీ పర్పస్ కోసం కానీ వెబ్సైట్ యొక్క ఇష్యూస్ కానీ సాల్వ్ చేయడానికి అన్నిటికీ ఎంప్లాయీస్ ఉంటారు. బట్ ఎంప్లాయీసే కాకుండా నేను ఓపెన్ మార్కెట్ లోకి ఇచ్చేస్తాను. ఎలాగంటే ఇది నా వెబ్సైట్, ఈ వెబ్సైట్ లో బగ్స్ ఫైండ్ అవుట్ చేయండి, ఏమైనా బగ్స్ ఉంటే చెప్పండి, నేను చెప్పిన వాళ్ళకి ఇంత రివార్డ్ అని ఇస్తాను. ఇక్కడ చూసారంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫైండ్ వనరబిలిటీస్. అంటే ఏంటి, వనరబిలిటీస్ ని ఫైండ్ చేస్తుంది. మనం ఫైండ్ చేస్తున్నాం ఏది, మన హ్యాకర్స్ అంటే ఎథికల్ హ్యాకర్స్. మనము ఎథికల్ హ్యాకర్స్ గా ఒక వెబ్సైట్ లో ఉన్న వనరబిలిటీస్ ని ఫ్లాస్ కానీ వాటిని ఫైండ్ అవుట్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే దాన్ని రిపోర్ట్ చేస్తాం కంపెనీకి. అంటే ఈ టైప్ ఆఫ్ బగ్ మీకు మీ కంపెనీ వెబ్సైట్ ఆర్ కంపెనీ సర్వీసెస్ లో ఉంది. సో దీని వల్ల మీకు ఇంత నష్టం జరుగుతుంది, ఈ కంపెనీకి ఇంత లాస్ వస్తుంది అని చెప్పి మనము వాళ్ళ కంపెనీకి రిపోర్ట్ చేస్తాం అన్నమాట. రిపోర్ట్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళు దాన్ని వెరిఫై చేసి ఓకే, దీనివల్ల ఇంత డ్యామేజ్ ఉంది మా కంపెనీకి, ఇంత డ్యామేజ్ మాకు నష్టం కలుగుతుంది అని చెప్పి దాని ప్రకారంగా మనకు రివార్డ్స్ అందిస్తారు. అది మనీ కావచ్చు, ట్రాక్స్ కావచ్చు, లేదా ఏదైనా క్రెడిట్స్ రూపంలో క్రిప్టో కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా మనకి రివార్డ్స్ ఇస్తారనమాట ఒక కంపెనీ అనేది. బేసిక్లీ ఒక బగ్ బంటి ప్రోగ్రామ్ అంటే. సో మనం ఇక్కడ స్కోప్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ రెండు ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఒక బగ్ బౌంటీలో ఇన్స్కోప్ అండ్ అవుట్ స్కోప్ ఉంటుంది. ఇన్స్కోప్ అంటే వాళ్ళు ఆ, ఆ, వాళ్ళ ప్రోగ్రామ్ లో వెయిట్ పైన మనం అటాక్ చేయొచ్చు, అంటే వెయిట్ పైన మనము బగ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అని ఉంటుంది. అవుట్ ఆఫ్ స్కోప్ అంటే మనం చేయనివి, అంటే ఏంటి, అది చేయకూడదు అనమాట. మనం అది ఒకవేళ దాంట్లో ఏమైనా ఫైండ్ అవుట్ చేసినా కానీ ఆ విధంగా మనకేం చేస్తారంటే వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు చేయొద్దు అని చెప్పారు, మనం ఇల్లీగల్ చేసినట్టు అవుతుంది అనమాట అది. సో నేను మీకు దీన్ని ఒక ఆ, చూపిస్తాను, అంటే ఒక ప్రాక్టికల్ చూపిస్తాను, స్కోప్స్ అవన్నీ ఎలా ఉంటాయో. సో నేను బక్ రోడ్ లోకి వస్తున్నాను. బక్ రోడ్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ చూడండి. ఇక్కడ చూస్తే బగ్ బౌంటీ ప్రోగ్రామ్ లిస్ట్ అని ఉంది. సో దానిలోకి వెళ్తున్నాను. ఓహో, ఇది కాదు, ఇంకో వెళ్తున్నా. యా, ఇదే అండి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీకు కనపడతా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ లిస్ట్ చేశారు ఈ బక్ రోడ్ అనేది. అంటే ఈ బక్ రోడ్ అంటే ఏంటి అని మీకు తర్వాత నెక్స్ట్ వచ్చే స్టెప్ లో చెప్తాను ఈ వీడియోలో. సో బేసిక్ ఇక్కడ చూసుకుంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. సో దీంట్లో ఏదో కంపెనీలో ఏదో ఒక దాంట్లోకి వెళ్దాము.
ఇక్కడ చూస్తే ద ట్రేడ్ డెస్క్ అని ఉంది. సో దాన్ని క్లిక్ చేస్తున్నాను నేను. ఇదొక బగ్ బౌంటీ ప్రోగ్రామ్ యొక్క మనకి చూపించేది. అంటే ఈ కంపెనీ అనేది బగ్ బౌంటీని ఇస్తున్నామని చెప్పి ఈ యొక్క బగ్ రోడ్ ఒక వెబ్సైట్ లో పోస్ట్ చేసింది. సో ఇక్కడ చూసుకుంటే టార్గెట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. టార్గెట్స్ టైర్ 1 టార్గెట్, టైర్ 2 టార్గెట్ అని మాక్సిమం అన్ని ఇలా టైర్ 1 టైర్ 2 అని ఉండవు బేసికలీ. సో కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, ఐ మీన్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి టైర్ 1, టైర్ 2, టైర్ 3 కింద డివైడ్ చేసుకుంటా ఉంటారు. సో ఇది వచ్చేసి ఇక్కడ చూసారంటే మీకు ఇన్స్కోప్ అవుట్స్కోప్ క్లారిటీ చూపిస్తాయి. ఇది వచ్చేసి ఇన్స్కోప్. ఇక్కడ చూసారు కదా ఇన్స్కోప్ అని ఉంది. సో ఇన్స్కోప్ లో మనకు ఇవన్నీ ఇన్స్కోప్ టార్గెట్స్ అన్నమాట. అంటే ఏంటి, వీటిలో మనము హన్ చేయొచ్చు, వీటిలో మనం క్రాల్ చేయొచ్చు, వీటిలో బగ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్ని. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసారంటే ఇది ఉంది పార్ట్నర్ .thetradedesk.com. ఇది వచ్చేసి ఏముందంటే మనకు ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ ని మనము టెస్ట్ చేసి బగ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఇన్స్కోప్ లో ఉంది. మన కిందికి వస్తే ఇక్కడ అవుట్ ఆఫ్ స్కోప్ ఉంది, చూసారా అవుట్ ఆఫ్ స్కోప్. ఇక్కడ చూస్తే అవుట్ ఆఫ్ స్కోప్ లో మనకు ఇది ఉంది. ఈ వెబ్సైట్ పర్టికులర్ వెబ్సైట్ కానీ ఏపీఎస్ ఏమన్నా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో అక్కడ ఏముందంటే ఈ అవుట్ ఆఫ్ స్కోప్ ని మనం టచ్ చేయకూడదు. అంటే ఏంటి, ఈ అవుట్ ఆఫ్ స్కోప్ ఒకవేళ మనం ఏమన్నా ఫైండ్ అవుట్ చేసినా కానీ అది వాళ్ళు కన్సిడర్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పేశారు మాకు ఇది ఇందులో అవసరం లేదు, మాకు ఇందులో ట్రై చేయొద్దండి అని. ఇక్కడ చూసుకుంటే అక్కడ మనకు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అవుట్ ఆఫ్ స్కోప్ యాక్టివిటీస్ ఇందాక మీకు చూపించినట్టు ఎక్స్ప్లోరింగ్ అసెట్స్ కానీ, డినల్ ఆఫ్ డాస్ అటాక్ కానీ, సోషల్ ఇంజనీరింగ్ కానీ, ఫిజికల్ అటాక్స్, ఈ అటాక్స్ చేయకూడదు. ఈక్వల్ ఇవి చేసినా కానీ వాళ్ళు మన మీద లీగల్ గా ప్రొసీడ్ అవుతారు. అంటే ఏంటి, వాళ్ళు అవుట్ ఆఫ్ స్కోప్ లో ఇచ్చేస్తారు ఆల్రెడీ, అంటే ఇది చేయొద్దు అని. సో మనం మళ్ళీ వీటిని ఎక్స్ప్లోర్ చేస్తే వాళ్ళు ఏంటి మన మీద లీగల్ గా ప్రొసీడ్ అవుతారు, ఇల్లీగల్ గా చేశాం కాబట్టి. సో ఇది వచ్చేసి బేసిక్ గా స్కోప్ అంటే ఏంటి, ఇన్ స్కోప్ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ స్కోప్ అంటే ఏంటి, అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయని ప్రతి బగ్ వంటి టార్గెట్ లో అక్కడ ఎన్రోల్ చేసిన దాంట్లో ప్రతి దాంట్లో మీకు రూల్స్ అనేవి ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ రూల్స్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చదువుకోండి. ఎందుకంటే ఒక్కోసారి ఈ రూల్స్ వల్ల మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేసినా కానీ వాళ్ళకి రిపోర్ట్ చేసి అది ఏమంటారు అంటే లెజిటిమేట్ బగ్ అయి ఉండొచ్చు. కానీ ఈ రూల్స్ లో అది మనం మనం చేసిన మెథడాలజీ ఆ రూల్స్ కి అగెనెస్ట్ ఉంటే వాళ్ళు మనకి బౌంటీ ఇవ్వరు, అలాగే మన మీద యాక్షన్స్ కూడా తీసుకుంటారు. సో కొన్నిసార్లు యాక్షన్ సివియర్ కూడా ఉండొచ్చు. సో ఎందుకైనా మంచిది కానీ ఒక్కసారి ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ చెక్ చేసుకునేటప్పుడు ఈ స్కోప్, అవుట్ ఆఫ్ స్కోప్, అలాగే ఈ రూల్స్ మాత్రం చదవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్. ఇందాక చెప్పాను కదా, బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ ఒక వే ఆఫ్ లో మనకు ఈ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఇందాక నేను చూపించాను మీకు ఎగ్జాంపుల్ గా బక్ రోడ్ ని, అలాగే హ్యాకర్ వన్, ఇంటిగ్రిటీ, సైనాక్ ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనమాట బగ్ బౌంటీస్ ని ఎన్రోల్ చేసే వాళ్ళు. సో మనం ఈ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళి వాటిని చూసుకొని మనం ఒక్కొక్క టార్గెట్ ని అప్రోచ్ అవుతా ఉండొచ్చు. సో బేసికలీ ఈ బగ్ క్రౌడ్ హ్యాకర్ దీంట్లో ఏ విధంగా ఉంటుందంటే బేసికలీ ఈ రెండు వచ్చేసి మనకు మేజర్ ప్లాట్ఫామ్స్ అనమాట. బగ్ క్రౌడ్ ఇంకా హ్యాకర్ వన్. ఎక్కువ బగ్ క్రౌడ్ యూజ్ చేస్తారు, చాలా వరకు హ్యాకర్ వన్ కూడా యూజ్ చేస్తారు. కానీ ప్రైవేట్ విడిపిఎస్ అంటే ఇప్పుడు మనకి ఆ కంపెనీ మన పర్ఫార్మెన్స్ బట్టి ఎవ్రీ కంపెనీ మనకు రిక్వెస్ట్ పంపిస్తుంది అనమాట, ఏదో మా దాంట్లో ట్రై చేయండి అనే విధంగా. సో మనం చేసే ఒక బగ్ తర్వాత ఒక బగ్ ఫైండ్ అవుట్ చేసి మనం రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మన రెప్యుటేషన్ అనేది ఆ ప్లాట్ఫామ్స్ లో పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన రెప్యుటేషన్ అయితే ఆ ప్లాట్ఫామ్స్ లో పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా మనకు ప్రైవేట్ విడిపిఎస్ రిక్వెస్ట్ వస్తుంది అనమాట. ఏంటి ఒక ప్రైవేట్ కంపెనీ అది లిస్ట్ చేయాలన్నమాట ఓపెన్ గా, పబ్లిక్ గా. కానీ ఈ ప్రైవేట్ గా మనకి రిక్వెస్ట్ పంపిస్తుంది మా దాంట్లో ట్రై చేయండి అంటే. అలాంటి దాంట్లో మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బగ్స్ ఫైండ్ అవుట్. ఎందుకంటే స్కోప్ కూడా ఉంటుంది, అదే విధంగా ఇంతమంది కాంపిటీషన్స్. ఎందుకంటే పబ్లిక్ ఇంతమంది హన్ చేస్తారు ఒక డొమైన్ ని, బట్ మనం ప్రైవేట్ గా వెళ్తే అంతమంది ఉండరు అనమాట. సో మనకు బగ్స్ ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వచ్చేసి ఓవర్స్ టాప్ 10. ఈ ఓవర్స్ టాప్ 10 ఏంటి అంటే మనకు టైప్ ఆఫ్ అటాక్స్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే అటాక్స్ అనేది ఈ టాప్ 10 టైప్ ఆఫ్ అటాక్స్ ని ఓవర్స్ టాప్ 10 ప్రతి ఫ్యూ ఇయర్స్ ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి అంటే ఇది వచ్చేసి బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్, క్రిప్టోగ్రఫిక్ ఫెయిల్యూర్స్, ఇంజెక్షన్, ఇన్సెక్యూరిటీ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి టైప్ ఆఫ్ అటాక్స్ ని టాప్ 10 అటాక్స్ ఏవి ప్రెసెంట్ ఉన్నాయి వెబ్ అప్లికేషన్ లో అనేది ఈ ఓవర్స్ టాప్ 10 అనేది ప్రతిసారి ఇస్తుంది అనమాట.
సో ఒకసారి మీకు ఆ ఓఎస్ టాప్ 10 కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసారంటే ఓఎస్.org ఉంది. ఇక్కడ ఓఎస్ టాప్ 10 లోకి వెళ్తున్నాను నేను. సో ఇక్కడ చూసారంటే మీకు టాప్ 10 వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ రిస్క్. ఇది వచ్చేసి ఓఎస్ టాప్ 10 వచ్చింది. ఇది 2017 లో, ఇది 2021 చెప్పానుగా. ప్రతి ఫ్యూ ఇయర్స్ ఒకసారి ఇది మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేశారంటే 2017 లో ఇంజెక్షన్ అనేది టాప్ 1 లో ఉంది. 2021 లో వచ్చేసరికి ఇంజెక్షన్ అనేది టాప్ 3కి వచ్చింది. సో అలాగే ఈ టాప్ 5 లో ఉన్నది బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్ వచ్చేసి టాప్ 1 లోకి వచ్చింది. అంటే ఏంటి, ప్రతి ఫ్యూ ఇయర్స్ ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. సో బేసికలీ ఈ 10 వచ్చేసి, ఈ 10 టైప్ ఆఫ్ అటాక్స్ వచ్చేసి టాప్ 10 లో ఉన్నాయి అనమాట మన వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ రిస్క్ లో. బ్రోకెన్ యాక్సెస్ కంట్రోల్, క్రిప్టోగ్రఫిక్ ఫెయిల్యూర్స్, ఇంజెక్షన్, ఇన్సెక్యూర్ డిజైన్, సెక్యూరిటీ మిస్కాన్ఫిగరేషన్, ఇలా SSRF, ఈ విధంగా ఇవి టాప్ 10 అన్నమాట మనకు. ఎప్పుడైనా కానీ ఒక బగ్ బౌంటీ మనం చేసేటప్పుడు కానీ ఫస్ట్ ఈ టాప్ 10 మాత్రం పక్కగా చూసుకోవాలి. ఎందుకంటే మాక్సిమం చాలా వరకు బగ్స్ అనేవి, అన్ని బగ్స్ అని చెప్పాను కానీ మాక్సిమం చాలా వరకు బగ్స్ ఈ టాప్ 10 లోనే ఉంటాయి అనమాట. మన ఈ రేంజ్ లోనే ఉంటాయి. సో ఎప్పుడైనా కానీ ఈ టాప్ 10 లో మనం పర్ఫెక్ట్ గా ఉంటే బగ్స్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ, వాటిని ఎక్స్ప్లోర్ చేయడంలో కానీ మనకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా విధంగా మీకు టాప్ 10 ఒక చెక్ లిస్ట్ అని ఉందా, చెప్పాను ఏంటి అనేది, అది కూడా చెప్తాను మీకు. చెక్ లిస్ట్ అంటే ఏం లేదు. మీరు ఆల్రెడీ ఎప్పుడన్నా మీ అకాడమిక్ పర్పస్ కోసం యూజ్ చేసే ఉంటారు. అంటే ఏది కంప్లీట్ చేయాలి, ఏది కంప్లీట్ చేయాలి అని చెప్పి. గిట్ హబ్ లో తీసుకుందాం మనం. ఇక్కడ చూడండి, ఓఎస్ వెబ్ చెక్ లిస్ట్. ఇక్కడ చూసారంటే మీరు, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చెక్ బాక్సెస్ ఉంటాయి అనమాట మీకు అన్ని ఇక్కడ. ఇదేంటంటే ఒక ఓఎస్ టాప్ 10 ఒక చెక్ లిస్ట్. అంటే ఇప్పుడు ఏంటి, మీరు బగ్ బౌంటీస్ చేసేటప్పుడు కానీ ఇలాంటి చెక్ లిస్ట్ మీ దగ్గర మెయింటైన్ చేసుకోండి. నేను ఏంటంటే మీరు సొంతంగా చూసుకోమని చెప్తాను నేను మాక్సిమం. ఎందుకంటే ఒక్కో మెథడాలజీ ఒక్కో విధంగా ఉంటుంది. సో ఫస్ట్ ఇది మీరు ఇది ఈ ఈ చెక్ లిస్ట్ ట్రై చేసా కానీ తర్వాత మీరు సొంతంగా మీరు ఒక చెక్ లిస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ ఓన్ మెథడాలజీ యూజ్ చేసి బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తారో అప్పుడే కానీ, అప్పుడు మాత్రం మీకు అంటే ఒక ఏదైనా నేర్చుకోవాలన్నా కానీ మీరు ఎక్కువ గుర్తుంటుంది అనమాట. ఎందుకంటే మీ వే ఆఫ్ హంటింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఇంకోరి వే ఆఫ్ హంటింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్క ఐడియా ఆఫ్ మెథడాలజీ ఒక్కో విధంగా ఉంటుంది. సో మీకు తగ్గట్టు మీరు ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుంటే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది హంటింగ్ లో. సో ఇక్కడ చూసుకుంటే మీరు చెక్ లిస్ట్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, సెక్యూర్ ట్రాన్స్మిషన్, అథెంటికేషన్, ఇవన్నీ టైప్ ఆఫ్ అటాక్, ఎట్లా అంటే అటాక్స్ అని చెప్తున్నాను నేను. సో ఇక్కడ చూసుకుంటే ఇన్ని టైప్ ఆఫ్ ఒక అటాక్స్ కానీ అన్ని ఉన్నాయి. ఇక్కడ చూసారంటే టెస్ట్ ఫర్ XXE ఇంజెక్షన్, టెక్స్ట్ ఫర్ XML ఇంజెక్షన్, టెక్స్ట్ ఫర్ SQL ఇంజెక్షన్. ఏంటంటే ఇన్ని టైప్ ఆఫ్ అటాక్స్, డినర్ సర్వీస్ లో ఇన్ని టైప్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయి. డేటా వాల్యుయేషన్ టైప్ ఆఫ్ టెస్ట్ చేయొచ్చు మనం. సో ఈ విధంగా ఇవన్నీ స్టార్ట్ అయిన చెక్ లిస్ట్ అనమాట. సో మనం ఈ చెక్ లిస్ట్ అంతా ఎప్పుడైతే కరెక్ట్ గా ఫాలో అవుతామో, అంటే మొత్తం ఫాలో అవ్వని చెప్పాను కానీ ఇందులో ఉన్న మెయిన్ పార్ట్ తీసుకొని మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు మనకు బగ్స్ ఫైండ్ అవుట్ చేయడంలో కానీ దేనికన్నా కానీ చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇది టాప్ 10. ఇది మాత్రం ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోండి, ఇది మాత్రం మర్చిపోవద్దని. టాప్ 10 అలాగే టాప్ 10 చెక్ లిస్ట్, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ చెక్ లిస్ట్ మాత్రం, ఈ రెండు మాత్రం మీరు పక్కగా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మీకు బగ్స్ హంటింగ్ చేసేటప్పుడు ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది అనమాట మీకు. ఎందుకంటే ఒక చెక్ లిస్ట్ తర్వాత ఒక చెక్ లిస్ట్, ఒక చెక్ లిస్ట్ తర్వాత ఒక చెక్ లిస్ట్, మీరు ఆర్డర్ బై ఆర్డర్ వస్తే మీకు ఒక ఆర్గనైజ్డ్ వేలో మీకు అన్ని డాక్యుమెంటేషన్ రూపంలో నీట్ గా ఉంటుంది. అదే తర్వాత మీకు ఎప్పుడన్నా కానీ దాన్ని ఎవరికన్నా షేర్ చేయాలనుకున్నా కానీ, రిపోర్ట్ చేయాలన్నా కానీ మీకు ఆ డాక్యుమెంటేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో నేను చెప్పింది ఇది మాత్రం మెయిన్ పాయింట్స్ మర్చిపోద్దండి. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఖాళీ లినక్స్. అంటే ఇప్పుడు మనకు బగ్ బౌంటీస్ చేస్తాం కాబట్టి బగ్ బౌంటీ చేసే వాళ్ళకి ఒక సెపరేట్ ఓఎస్, అంటే విండోస్ లో కూడా చేస్తారు కానీ చాలా మంది లైనక్స్ ప్రిఫర్ చేస్తారు అనమాట. సో బేసికలీ నా మెయిన్ ఓఎస్ వచ్చేసి లైనక్స్. నేను గరడా లైనక్స్ వాడతాను అనమాట. గరుడా లైనక్స్ అనేది మామూలుగా ఆర్చ్ బేస్డ్ లైనక్స్ అనమాట. లైనక్స్ చాలా టైప్స్ ఉంటాయి. నేను లైనక్స్ టైప్స్ అని నేను వేరే ప్లేలిస్ట్ లో ఉంటుంది చెప్తాను మీకు. సో బేసికలీ బగ్ బౌండరీస్ అంటే ఈ సెక్యూరిటీ రిలేటెడ్ థింగ్స్ అన్నిటికీ
లైనెక్స్ లో మేజర్ 2 డిస్ట్రోస్ వాడతారనమాట. అది వచ్చేసి కాలినెక్స్ కానీ పారాటోయస్ కానీ. సో మీకు రెండు కూడా చూపిస్తాను. నన్ను అడిగితే పర్సనల్ గా ప్రిఫర్ చేస్తే నేను కాలినెక్స్ చెప్తాను. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఒక సెక్యూరిటీ రిలేటెడ్ డిస్ట్రో. సో మీకు బగ్ బౌంటీ అనే కాదు కానీ ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ రిలేటెడ్ ఏ స్టఫ్ అయినా కానీ కాలినెక్స్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఇది కాలినెక్స్ వెబ్సైట్. మీరు ఇందులో చూడొచ్చు. మనం అంటే దాని గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. టూల్స్ ఏని కానీ ఏ టూల్స్ ఉంటాయి ఏంటి అని మొత్తము. సో బేసికలీ కాల్ లినక్స్ మనకు విండోస్ లో కూడా అంటే కెక్స్ అంటే మన డబ్ల్యూఎస్ఎల్ ఫామ్ లో ఉంటుంది అనమాట. అంటే విండోస్ సబ్ సిస్టమ్ ఆఫ్ లైనక్స్ అని. కావాలంటే మీకు విండోస్ కావాలి అంటే ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు. లేదంటే వర్చువల్ బాక్స్ లో మీరు లైక్ కాల్ లినక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆ విధంగా కానీ. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ మీరు బగ్ బౌంటీ హ్యాండ్లింగ్ మాత్రం ఖచ్చితంగా నన్ను అడిగితే ఒక వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకొని అందులో కాల్ లినక్స్ యూస్ చేయడం నన్ను అడిగితే బెస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. సో అది ఎలా చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. సో బేసికలీ నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్ని మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మీన్ బగ్ బౌంటీ హంటింగ్ లో చాలా ఉపయోగపడుతుంది. సో వీటిని మాత్రం మర్చిపోద్దండి. సో మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి వారం ఇలాంటి ఎగ్జైటెడ్ వీడియోస్ మీ ముందుకు వస్తానే ఉంటాను. థ్యాంక్ యూ. బై బై.